చంద్రబాబు నాయుడు గారిని పుచ్చుకుని నేను యదవని అనే మాట స్థాయికి నువ్వు మళ్ళీ పెట్టలేరావంటే నీకు మూడిందే ఇంకా. ఎందుకంటే నువ్వు ఒకటి గుర్తుంచుకో, జగన్మోహన్ రెడ్డి చేతిలో వచ్చి గొడ్డళ్ళు వస్తాయేమో. చంద్రబాబు నాయుడు గారికి ఒక కొడుకున్నారు, ఆయన పేరు లోకేష్. లేపి లేపి కొడితే భూమికి ఎక్కడ పడతావో నీకే గుర్తుండదు. ఆల్రెడీ ఒక నినాదం ఉంది, కడ్రాయర్ మీద పరిగెట్టిస్తాడు నిన్నని. ఏంటి రేండి ఇక్కడ కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఆ లెవెల్లో నిన్ను చేసి నీకు ఒక బేస్ మ్యూజిక్ ఇచ్చి చేస్తే ఉంటది మజా, మామూలుగా ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు తను అనుకుంటాడా నేను యదవనని? తమాషాలుగా ఉంది కొడాలినని. నీకు సూపర్ 6 అని గురించి అడిగితే చెల్లి తల్లి గొడ్డలి అంటాడు చంద్రబాబు నాయుడు. ఏమయ్యా నిజంగా ఏమైందా షర్మిల? ఏమైంది అడగరా? ఉన్న కుటుంబంలో నలుగురితో కలిపి ఆ రోజు పంచాయతీ పెట్టి ఎన్నికలకి వెళ్ళి బాబు కోటేయండి అన్న కోటేయండి అని అడిగించుకున్నప్పుడు మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు, నీకు అంతకంటే సిగ్గు సరం లేదు. వాడుకుని వదిలేశారు. ఏమడిగింది ఆవిడ? ఏమడిగింది? అమరావతి రైతులందరినీ మభ్యపెట్టించేటట్టు అమ్మ చెల్లిని తిప్పి ఓట్లు అడిగి జగన్మోహన్ రెడ్డి నీ మోహన్ చూసి ఓట్లేశారు. ఎవరన్నా రాజశేఖర రెడ్డి భార్య రాజశేఖర రెడ్డి కూతురు చూసి ఓట్లేశారు. ఏమైంది? వాళ్ళిద్దరు వెళ్ళిపోయేటప్పటికి 11లో వెళ్ళి బొక్కబొరలు పడ్డాడు. అడగరా? గొడ్డల పార్టీ అడగరా? వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? రక్తం తుడిచింది ఎవడు? మాట్లాడుతున్నావు. రాజారెడ్డి చరిత్ర ఏంటి? నువ్వు నైతిక విలువల గురించి మాట్లాడాలి. పార్టీని గొడ్డలి పార్టీలకు ఏమంటారు? గొడ్డలి పార్టీ అది.